నమస్తే. భువనగిరి పార్లమెంటు మాజీ సభ్యుడు, అదేవిధంగా ప్రెసిడెంట్ పోటీ కూడా దిగుతున్నారు. బీజేపీ నుంచి బూరా నరసయ్య గౌడ్ గారు మన దగ్గరే ఉన్నారు. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రచార సరళి అన్న అంశాల మీద కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎట్లా కొనసాగుతుంది, ఓవరాల్గా సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుందండి? సింపుల్గా చెప్పాలంటే ఈరోజు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే నినాదం దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, భువనగిరి వ్యాప్తంగా ఉన్నది. అదేవిధంగా ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా ఉండాలనే నినాదం, ఓ స్పందన ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి వస్తుంది. ఈ రెండు చాలు మనకు భువనగిరిలో గెలవడానికి, ఈ రెండు అంశాలు చాలు. అంటే ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు, ఓ పక్క 3-4 నియోజకవర్గాలతో పాటు భువనగిరి అనేది సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పోటీ చేస్తున్నాడు, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇక్కడ బాగా వేసినారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసే గెలుస్తుంది, గెలవబోతుంది అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ. మీరేం చెప్పవచ్చు? జనరల్లీ కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తున్నాం అని కాకుండా బూరా గెలుస్తాడని అన్నారు కదా. ఇప్పుడు బేసికల్ ఏంటంటే భువనగిరిలో ఇంతమంది రంగంలోకి దిగి బూరా నరసయ్య గౌడ్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఓటమి ఖాయమైనట్టే కదా. సడన్గా నా ఎమ్మటి నేను ఒక్కడిని నాతో స్థానిక నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నాను. కానీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక 6 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఇంతమంది చేస్తున్నారంటే అది వారి ఓటమికి ఒక సంకేతం. ఇంకోటి ఏంటంటే ఎవరు హీరోలు ఉండరు పాలిటిక్స్లో. ప్రజలు ఓట్లేస్తేనే హీరో, లేకుంటే జీరో. మన కాంగ్రెస్కి ఓటేసింది ఏంటంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వీళ్ళకి వేశారు. దురదృష్టవశాత్తు వీళ్ళు వాపం చూసి బల్బు అనుకున్నారు. సెకండ్ ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ కంచుకోట, ఉమ్మడి నల్గొండ జిల్లా అని ఒక ఏదో అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. ఈరోజు మొన్న ఎన్నికలు కాకుండా అంతకుముందు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేడు కదా. నల్గొండ 12 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండే, అన్నీ టీఆర్ఎస్ ఉండే. అంటే ఎన్నికలు ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి, ఓటింగ్ సర్ని బట్టి సీట్లు మారుతాయి. 100% భువనగిరి గెలుస్తున్నాం. నెక్స్ట్ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలుస్తాం. నెక్స్ట్ ప్రగతి భవన్లో కానీ, పూలే భవన్లో కానీ మేము కూర్చోబోతున్నాం. అంటే ఎట్లాంటి కాన్ఫిడెంట్ కనబడుతుంది? ఎందుకంటే 2014లో గెలిచారు, 2018 తర్వాత ఓడిపోయినటువంటి సందర్భం. నేను ఓడిపోలే, కోమటిరెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఓడటం వేరు, గెలవటం వేరు. దీన్ని ఓడటం అంటే 10,000, 50,000, 1,00,000 మెజార్టీతో ఓట్లతో. నేను ఓ బుల్డోజర్ గుర్తొచ్చి కన్ఫ్యూజన్తో 35,000 ఓట్లు, 30,000 ఓట్లు ఒక ఇండిపెండెంట్ పడటంతోనే వారు బయటపడ్డారు, కానీ గెలవలేదు. అంటే స్పష్టత ఉండాలి. రెండు ఏంటంటే గెలుపు ఓటర్లు అనేది ప్రజల యొక్క ఓటర్ సర్లు బట్టి ఉంటాయి, కానీ ఒకళ్ళు లావున్నారా, పట్టుకున్నారా అనేది ఉండదు. ఈ లెక్కన మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయింది కదా. మరి వెంకరెడ్డి గారు కూడా ఓడిపోవడంతో కలిసి వచ్చింది కదా. అనూహ్యంగా ఓటమి అనేది వాళ్ళకి సానుభూతి దొరికింది ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో గెలవటం. దాంతో ఈరోజు వారు మంత్రి కావటం, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు దాన్ని జీర్ణించుకోకపోవటం, అన్న పదవి ఎప్పుడు ఓడి కొట్టాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి 100% ఓటమి కావడానికి 5-6 కారణాలు ఉన్నాయి. ఒకటి, అభ్యర్థి. ఇప్పుడు జిల్లా మొత్తంలో ఒక సామాజిక వర్గం అంటే ప్రజలు జీర్ణించుకోరు కదా. తినగా గారెలు చేదుగా ఉండని ఒక సామెత ఉంది, ఏది కూడా జీర్ణించుకోలేదు. నెంబర్ 2, ఈ అభ్యర్థి గురించి స్థానిక కాంగ్రెస్ నేతలకే పెదవి పొంది. నెంబర్ 1, ఒక ప్రజాసేవకుడు కాదు, సామాజిక సేవకుడు కాదు అనేది వాళ్ళు ప్రజలే చెప్తున్నారు. మూడోది ఏదైతే ఉందో వాళ్ళు తెరమైకి తెస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి నాకు ఓటేస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతారని. ఇది ఇంత విచిత్రమైనటువంటి వాదన ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా నాకు ఓటేస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తానండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రేనా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మంత్రేనా, మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తారా? అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీ వాళ్ళు అక్కడ భువనగిరిలో లేరు, మోడీ హవానే నడుస్తారు. చెప్పేది కంప్లీట్ ఉన్నది. ఎట్లా ఇస్తారు? మాకు ఆ సినిమాలో ఉంది కదా, ఏది అతడు సినిమాలో ఈ లాజిక్ మిస్ అవుతుండు. మా తమ్ముడు, మా బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు సోదరుడు, ఈ లాజిక్ మిస్ అవుతాడు. ఎట్లా ఇస్తాడు? రేవంత్ రెడ్డి ఇన్ని ఒక మైకంలో తిప్పిండు. ఎట్లా ఇస్తారు? రేపు ఖచ్చితంగా నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రిస్తే ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో ఇస్తారు. ఇవ్వాలి. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు
ఎస్ మాకు చామల కుమార్ రెడ్డిని ఇప్పియండి, గెలిపించండి, మా యొక్క బిర్లా ఐలాను, వీరేశంను, శామ్యుల్ను వాళ్ళని హోమ్ మినిస్టర్ చేస్తామని చెప్పండి, ప్రజలు హర్షిస్తారు. అంతే కదా, నేను అన్నది కరెక్టే కదా. అది ప్లస్ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రజెంట్ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో చెప్తుంది, అందరికీ అట్లే చెప్పట్లే కదా. చెప్పండి, ఇప్పుడు మా బీర్లాయిలను, మా వీరేశంను, మా శామ్యుల్ను, ఎస్ అట్టడుగు వర్గాలు చెందినటువంటి వ్యక్తుల్ని నన్ను గెలిపిస్తే సన్నిహితుడు అంటుడు కదా ముఖ్యమంత్రి, వాళ్ళని హోంమంత్రి చేస్తామని చెప్పండి, అన్నం చద్దాం అంటారు కదా. అదేవిధంగా ఈరోజు గాడిద గుడ్డ అని ఒక కామెంట్ చేసింది, అది మంచిగా మాకు పనికి వచ్చింది. గాడిదలు ఫస్ట్ గుడ్డు పెట్టాం అంటే ముఖ్యమంత్రి గారికి అది బేసిక్ నాలెడ్జ్ లేదు. 2, గాడిద గుడ్డు పెట్టినావు నువ్వు ఏం చేసినావు? ఈ యొక్క 6 హామీలు గుడ్లే కదా, గాడిద గుడ్లే కదా. ఈరోజు ప్రజల దగ్గరికి వీళ్ళు పోవటానికి భయపడుతున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. మోడీ పట్ల అనుకూలత, బోర్నర్సే పట్ల అనుకూలత ఇవి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలో చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అభ్యర్థి. నాకు ఎట్లా అంటే, నాకు ముఖ్యమంత్రి క్లోజ్, మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఖర్చు పెట్టుకొని నాకు ఓట్లు వేయాలి, లేకుంటే మీకు వచ్చే పదవి రాకుండా చేస్తా, మీకు పనులు కాకుండా చేస్తా. ఇక ఎమ్మెల్యేలు ఊరుకుంటారండి. వాళ్ళకి ఎట్లా అంటే పాపం అసలే వాళ్ళందరూ కష్టజీవులు. మన బిర్లాయిలో పాపం ఎన్నో కష్టాలు పడి ఒక బీసీ అభ్యర్థి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇది అయిండు. మా వీరేశం నానా తిప్పలు పడి అయిండు. అంటే ఇక్కడ భువనగిరిలో చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ రేవంత్ రెడ్డి పెట్టినట్టుగా సమాచారం. భువనగిరి కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ 3 హాట్ సీట్లుగా రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. దాంట్లో తట్టుకొని నిలబడే అవకాశం కనిపిస్తుందా? ఎట్లా పరిస్థితి? ఇవి చూడు, ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఓడిపోలేదా, లక్కు కలిసి వచ్చింది, ఎంపీ అయినరు సానుభూతితోని. ఇంకా ఆయన ఒక టాలెంట్ యూజ్ చేసుకొని సీఎం అయినరు. సో దానికి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ఓట్లు వేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. మన్నటి దాకా మొక్కడం లేని మహారాజు అయిన కేసీఆర్ గారు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చోలేదా? సో ఇప్పుడు బూర్నర్సే కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి నల్గొండలో డెఫినెట్గా అదొక చరిత్ర కాబోతుంది. 2014లో ఖచ్చితంగా అప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశారు, అవునన్నా కదన్నా? అవి మీకు ఖచ్చితంగా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుందా? కేవలం మోడీ హవానే పనిచేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కంపెనీ మంచిగా ఉండాలి, ప్రోడక్ట్ మంచిగా ఉండాలి. కంపెనీ బీజేపీ, ప్రోడక్ట్ బూర్నర్సే గారు. సపోజ్ కంపెనీ బాగుండి ప్రోడక్ట్ బాగలేకుండా నడుస్తుందా? ఇప్పుడు టాటా కంపెనీ మంచిది, నానో కార్ తయారు చేసింది, పోయిందా? అది ఫెయిల్ అయిందిగా. బూర్నర్సే కూడా ఒక మంచి ప్రోడక్ట్, మంచి 9,000 కోట్లు నవరత్నాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎయిమ్స్ ఒకటి చెప్తుంది, ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు, మాతా శిశు హాస్పిటల్, పాలిటెక్నిక్ కాలేజు, నర్సన్న బీమా, కుటుంబానికి బీమా, దండుమల్కాపురం ఇండస్ట్రీ పార్కు, ఫాక్స్కాన్ కంపెనీ, ఇవి మేజర్. ఇంకా చిన్న హ్యాండ్లూమ్ క్లస్టరు ప్రోగ్రాము, తాటి పరిశ్రమ ఏదైతే కొండమల్లిపల్లిలో, అదేవిధంగా ఈ సంబంధించి పెంబర్తిది సంబంధించింది, లైవ్ స్టాక్ మిషన్ గొల్లకుర్మకి సంబంధించింది, ఇవన్నీ విశ్వకర్మ యోజన. విశ్వకర్మ నేను 3 లక్షల మందికి ఇప్పించాను ఇప్పటివరకు. 3 లక్షల మందికి 3 లక్షల రూపాయల సదుపాయం, 15,000 గ్రాంటు, 3,000 రూపాయల శిక్షణ. బూర్నర్సే గౌడ్ పదవులు ఉన్నా పదవి లేకుండా పనిచేస్తాడు. నీ స్పెషాలిటీ నాది ఏంటంటే, పదవి లేనప్పుడు కూడా 3 లక్షల మందికి సహకారం చేశాను. ఈరోజు మళ్ళీ నర్సన్న బీమా, కుటుంబ బీమా ద్వారా నిన్ననే దురదృష్టవశాత్తు మా మల్లేష్ అని నెమిలి కలవరు చనిపోయాడు. అది 5 లక్షలు ఇప్పుడు ఇప్పిస్తున్నా. వీళ్ళకి చేతన అవుతుందా? విజన్ లేదు కదా వీళ్ళకు. నేను అడిగేది ఏంటంటే, మీరు నల్గొండ జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకటి జానారెడ్డి కొడుకు ఇచ్చారు, అది ఫ్యామిలీ 1+1+2 స్కీమ్ నడుస్తుంది. అంటే నల్గొండ జిల్లాలో ఇంకా వేరే రెడ్లు లేరా? నల్గొండ జిల్లాలో బీసీలు లేరా? మరి ఇదే భువనగిరి సీటు పాపం మా కైలాష్ నేత ఉండు, ఎప్పటి నుంచో ఉద్యోగ నాయకుడు, టాలెంట్ ఉన్నాడు కదా. ఆయనకంటే ప్రస్తుత అభ్యర్థికి ఏం టాలెంట్ ఉంది? మన బాలలక్ష్మి ఉంది, మీకు తెలుసు కదా. అమ్మాయి చదువుకుని ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పవర్లో తినేటప్పుడు తన్నులు తిని కేసీఆర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అరెస్ట్ అయినటువంటి చరిత్ర మన బాలలక్ష్మిది, అవునా?
వాళ్ళకి ఇస్తుంటే నేను సంతోషపడుతుంటే కదా, అరే ఏదో మాకు ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండ్రు అని సంతోషపడుతుండే కదా. అసలు కాంగ్రెస్లో ఆలోచన లేదు. మరి మా బీజేపీ, మా ప్రధాని మోడీ గారు అన్ని కులాలకు న్యాయం చేస్తుండగా, ఇప్పుడు అగ్ర కుల పేదలు మా మోడీ గారిని ఒక ఫోటో పెట్టి దండం పెడతారు. అంటే 6 గ్యారంటీలు ఖచ్చితంగా చూసి ఓట్లేస్తుంది కాంగ్రెస్ పార్టీకి. భువనగిరే కావచ్చు, దాదాపు 13-14 సీట్లు గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ చెప్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మాకు కూడా వస్తాయని చెప్తారు. మీరు ఎలా దీన్ని? సరే, ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు చెప్పక తప్పదు. వాస్తవం ఏదైనా మేకపోతే గంభీర్యం. నేను అనుకోవటం మ్యాక్సిమం కాంగ్రెస్కి వస్తే ఒక 3 నుంచి 5. ఇంకా మోడీ గారు 2 సార్లు వచ్చి తిరిగితే అది కూడా వాష్ అవుట్ అవుతుంది. 3 నుంచి 5 గెలవటం కూడా వాళ్ళ బలంతో కాదు, మా బలహీనతతో గెలుస్తాం. ఏముంది బలహీనత మీద ఏంటి? అక్కడ ఆర్గనైజేషన్ సరిగ్గా చేయకపోవటం, అభ్యర్థి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉండకపోవటం, సడన్గా అభ్యర్థి రాకపోవటం అట్లాంటివి ఉంటే, కానీ మాకు ఓటర్లు లేక కాదు. మీ ప్రత్యర్థుల గురించి మాట్లాడుకోవడం, ఇక్కడ పొలిటికల్ ప్రత్యర్థులు కిరణ్ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా మీకు పోటీదారు అనుకుంటున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నేను కూడా పోటీదారుని అని చాలాసార్లు చెప్పుకుంటున్నారు. ఎట్లాంటి పరిస్థితి ఇద్దరి? చూడు, క్యామ నాకు మంచి మిత్రుడు. ఆయన బలవంతంగా కేసీఆర్ ఒప్పించి, నేను మా క్యామ గురించి రేపు ముఖం చూసుకోవాలి కదా ఎన్నికల తర్వాత, ఏం మాట్లాడతాం. క్యామకి ఇష్టమే లేకుండే ఆయన బలవంతంగా. ఇప్పుడు పాయలశేఖర్ రెడ్డి వద్దన్నాడు, సుఖేందర్ రెడ్డి మళ్ళీ వస్తా అని మళ్ళీ ఆయన నేను డకౌట్ అయిపోయాడు. ఎవరు దొరకలేదు కాబట్టి బలిపశువు మా బీసీలో దొరుకుతారు కదా. గ్రాఫ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు, గ్రాఫ్ లేనప్పుడు మా వాళ్ళ మీద రుద్దుతారు. అవునా కదా? కిరణ్ కుమార్ రెడ్డి మీ మీద పదునైనటువంటి భాష మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా బూరనర్సయ్య గౌడ్కు ఓటు వేయకూడదు, చాలా రకాలు దాని మీద. ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి నేను జనరల్గా సౌమ్యుడిని సంస్కారం అంతా మాట్లాడతాను. ఏమన్నారు? బూరు బిక్తా అన్నారు ఫస్ట్. పార్లమెంట్ నుంచి మేము తరిమి కొడతాం అన్నారు. నత్తి మాట్లాడతాను అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, పిల్లిని 4 గోడల మధ్య వేస్తే కొడితే ఏమవుతుంది? పులి అవుతుంది. బూరనర్సయ్య గౌడ్ అదర్ యాంగిల్ తెలియదు వీళ్ళకు. బూరనర్సయ్య గౌడ్ ఒక యాంగిలే వీళ్ళకి తెలుసు. డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు అనేదే వీళ్ళకి తెలుసు. బట్ బూరనర్సయ్య గౌడ్ అవసరం వస్తే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తుంటాడని వాళ్ళకి తెలియదు. చాలామంది నాకు ప్రతికూల పరిస్థితులు వస్తే నేను ఎట్లా గతంలో, ఎందుకంటే బుద్ధుడిలాగా మారినో వీళ్ళకి తెలియదు. అందుకని రెచ్చిపోతుంది. రెచ్చిపోయినప్పుడు నేను రెచ్చిపోయినా కదా. ఇప్పుడు అందరు తోక ముడుస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఏమన్నా, నీకు డిబేట్ ఉంటే నువ్వు ఎవరు, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం 30 years అంటే ఇండస్ట్రీ అంటున్నావు కదా, ఏం చేయబోతున్నావు, నేనెవరు, నేనేం చేసినా, నువ్వు మరి ఈయన గురించే లేదా సాక్షాత్తు రాజగోపాల్ రెడ్డి ఈయన ముఖం చూడేకు నా ముఖం చూసేసామంటే దాని అర్థం ఏం చెప్పు. రైట్, మనం భువనగిరి ఓటర్ల గురించి చూద్దాం. దాదాపు లక్షలాది మంది ఉన్నటువంటి అక్కడ దాదాపు మీ అట్లాంటి పరిస్థితుల్లో గౌడ సామాజిక వర్గాలు కావచ్చు, లేదంటే పద్మశాలి కావచ్చు, యాదవ, కురుమ, ఇట్లా లక్షలాది మంది ఉన్నారు. మీకు ఎట్లాంటి ఫ్యాక్టర్ కలిసి వచ్చే అవకాశం ఉంది? గౌడ సామాజిక వర్గం మీదనే ఆశ పెట్టుకున్నారు బోనార్సయ్య, ఒక ప్రచారం ప్రత్యర్థులు చేస్తుంటాయి. అదే సమయంలో మీకు ఎట్లాంటి ఊపిస్తూ ఉన్నారు? నేను ఆల్ కమ్యూనిటీ లీడర్, సకల జనులకు అండ బీజేపీ జెండా. అట్లనే ఈరోజు నేను లక్ష్యం అట్టడుగు వర్గాలు, అంత్యోదయం 100% లక్ష్యంలో మాత్రం కమిట్మెంట్లో నేను కాంప్రమైజ్ కాదు. ఏదన్నా రిజల్ట్ ఉండని. ఈరోజు బూరనర్సయ్య గౌడ్ ఖచ్చితంగా బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, అగ్రకుల పేదల గురించి డైరెక్ట్గా మాట్లాడతా. మీది ఇంద్రబాయ్ కుటుంబ రాజకీయం. వేరే రెడ్లు లేరా, యూత్ లేరా, వేరే బీసీలు లేరా, వేరే ఎస్సీ ఎస్టీ లేరా? ఇంకోటి చెప్పనా, ఒక ఆయనకేమో ఆలేరు సామంతరాజు, పాప మా బీర్లలో ఒక నామినేటెడ్ పదవి కూడా వీళ్ళిద్దరు పర్మిషన్ తీసుకోవాలి. నిజమా కాదా చెప్పు? మా వీరేశంకు స్వతంత్రం లేదు. ఆయన ఏదన్నా పని చేయాలన్నా వీళ్ళిద్దరు పర్మిషన్ పోయి అది ఉంటుంది కదా, నోటెడ్ అని రాపించుకొని రావాలి. అదే మా శామ్యుల్ని అయితే నా గోసపడుతుండు. ఏమంటుండంటే, నాకు అసలు ఎమ్మెల్యే ఎందుకని రాబాయి, ఈ వెట్టి చాకిరి ఏంది, నాకు ఎమ్మెల్యే అని ఒక తృప్తి లేదు, ప్రతిదానికి ఈయన అడగాలి, ఆయన అడగాలి, ఈయన కాళ్ళు మొక్కాలి, ఆయన కాళ్ళు, ఈయన పర్మిషన్ తీసుకోవాలి, ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి.
నేను సొంతంగా కష్టపడి నేను వచ్చినాను, కాంగ్రెస్ గాల్లో వచ్చినాను, అందరు గాల్లో వచ్చిన వాళ్ళే కదా. నేను అడిగే సింపుల్ ఏంటంటే ఎవరు తొడుముకాళ్ళు కాదు కదా. ఇప్పుడు 15 రోజుల ముందర వచ్చి శామ్యాలు 55,000తో గెలిచిండు. నెల రోజుల ముందర వచ్చి వీరేశం 70,000తో గెలిచిండు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎంతతో గెలిచిండు? మీరు లాజిక్ ఆలోచించారు. మరి వీళ్ళు పెద్దోళ్ళ, 70,000 వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళ, 30,000 వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళ?